ప్రభాస్ అన్న రాజసా మూవీ టీజర్ అయితే వచ్చింది భయ్యా. అయితే ఈ టీజర్ అనమాట నేను చాలాసార్లు చూసి కొన్ని విషయాలు అనమాట పాయింట్ అవుట్ అయితే చేశాను. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మన ప్రభాస్ అని వింటేజ్ లుక్ లో అయితే చూపించారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు. ప్రభాస్ అనమాట ఈ మధ్య కాలంలో ఈ రకంగా నేను ఎప్పుడూ చూడలేదు చెప్పాలంటే. నేననమాట బిల్లా, బుజ్జిగాడు అలాగే డార్లింగ్ ఆ వైబ్స్ అనమాట ఈ మూవీలో కనబట్టాయి. ఆ రకంగా డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ అయితే మాడిఫై చేశారు. ఇదైతే వేరే లెవెల్ అనిపించింది ఖచ్చితంగా చెప్పాలంటే. ఆ తర్వాత ప్రభాస్ అనమాట దీంట్లో వింటేజ్ లుక్ లో అయితే చూపించారు భయ్యా. కానీ ఈ మూవీ ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మోహిన్ వీడియో. ఆ మోహిన్ వీడియోలో మన ప్రభాస్ అనమాట పూర్తిగా ఓల్డ్ గా ఒక ముసలోళ్ళలాగా చుట్టబట్టుకుని చేతిలో అయితే ఉన్నాడు. కానీ దాని అనమాట అంటే అటువంటి లుక్ అనమాట ఈ టీజర్ లో ఏమాత్రం రివీల్ చేయలేదు. అయితే భయ్యా నాకు అనిపించింది ఏంటంటే టీజర్ లో మనకి పెద్ద కోట అలాగే సంస్థానాన్ని అయితే చూపించారు. సంస్థానం గురించి కొద్దిగా క్లిప్ కూడా చూపించారు. కానీ దాన్ని చాలా మంది చూసి ఉండరు. కానీ దీంట్లో సంజయ్ దత్ గారిని విలన్ అయితే చూపించారు. కానీ ఇదైతే రాంగ్. అంటే ఆయన చూపించే విధానం అనమాట కరెక్ట్గా చూపించారు. కానీ దీంట్లో మెయిన్ విలన్ అనమాట మన ప్రభాస్. ఆయన అనమాట ఓల్డ్ ప్రభాస్. ఆ ప్రభాస్ అనమాట పెద్ద రాజు. చాలా రాజ్యాల నుండి చాలా సంస్థానాల నుండి అనమాట దొంగలించి లేకపోతే పోరాడనమాట చాలా మడులు అండ్ మాణిక్యాలు అయితే తీసుకొస్తారు. అయితే ప్రభాస్ అనమాట అసిస్టెంట్ అంటే పక్కన ఉంటారుగా మంత్రి లాగా ఏదో రకంగా క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు అయితే ఉంటారు. అయితే ప్రభాస్ కి సంజయ్ దత్ గారికి ఏదో ఒక లింక్ అయితే ఉంటుంది ఈ మూవీలో. ఆ లింక్ వల్ల అనమాట ప్రభాస్ మరణిస్తాడు. కానీ సంజయ్ దత్ గారు మరణించినా సరే మడులు మాణిక్యాలకి కాపలాగానే ఉంటాడు. అందుకే ఈ టీజర్లో అనమాట సంజయ్ దత్ గారు నేను పోయినా సరే ఆ మడులు మాణిక్యాలని నేను మాత్రమే కాపాడుతూ ఉంటాను అని అనమాట ఆయనైతే చెప్పారు. సంస్థానంలో ఏదో పెద్ద విషయం జరిగి ఆ సంస్థానం అనమాట అప్పుడే మూసేస్తారు. అయితే అప్పుడు అనమాట ప్రభాస్ ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళు కొంతమంది బయటకు అయితే వెళ్ళిపోతారు. ప్రభాస్ మళ్ళీ మనవడిలాగా అయితే పుడతాడు. మనవడిలాగా పుట్టి ఏదో ఒకటి అంటే అతనికి ఏదో ఒక అవసరం వస్తుంది. ఆ అవసరం కారణంగా అంటే తన తాతగారి సంస్థానంలో ఇంత మనీ మాణిక్యాలు ఉన్నాయి అనమాట ప్రభాస్ మళ్ళీ అక్కడికైతే వెళ్తాడు. ఆ రకంగా అయితే ఉంది భయ్యా. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ సంజయ్ దత్ గారికి అలాగే ప్రభాస్కి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి అనమాట హర్రర్ ఎలిమెంట్స్. అవైతే వేరే అయితే చూపిస్తారు మనకి. అయితే ప్రభాస్ మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు సంజయ్ దత్ ఏమాత్రం గుర్తించలేడు ప్రభాస్ని. కానీ తర్వాత వీళ్ళ మధ్య ఏదో ఒక సీన్ అయితే వచ్చి అదైతే బయటకు వస్తుంది. మెయిన్ రాజు ప్రభాసే అనమాట సంజయ్ దత్ గారికి మళ్ళీ తెలుస్తుంది. ఆ రకంగా ఆ మడుల గురించి కూడా ఈ మూవీలో మనకైతే చూపిస్తారు. కానీ భయ్యా హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి. కానీ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఈ మూవీ మొత్తం అంటే ఈ మూవీ షూటింగ్ మొత్తం అనమాట బ్లూ స్క్రీన్ అలా గ్రీన్ స్క్రీన్ మధ్య తీశారు అని క్లియర్ కట్ గా అయితే అర్థం అవుతుంది అనేది చెప్తున్నారు. అంటే భయ్యా మూవీ టీమ్ అనమాట ఈ రకంగా ప్రజెంట్ చేసుకుని ఈ రకంగా తీసుంటారు. కానీ చాలా మందికి అనమాట ఇదైతే అర్థం కాలేదు. కానీ వేరే లెవెల్ అయితే అనిపించింది. దీంట్లో సంజయ్ దత్ ఒక్కళ్ళే కాకుండా ఆ సంస్థానంలో చాలా మంది అయితే మరణిస్తారు. వాళ్ళందరూ మడులు మాణిక్యాలను అనమాట కాపాడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ వచ్చాక వీళ్ళని బీభత్సంగా భయపడతారు. అదనమాట ఈ మూవీ స్టోరీ అని నాకైతే అనిపించింది.